తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పాకిస్తాన్కు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికే సొంత దేశంగా ప్రకటించుకున్న బలూచిస్తాన్ ఒక్కో సిటీని స్వాధీనం చేసుకుంటూ దూసుకుపోతోంది. తాజాగా సురబ్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది BLA. అక్కడి బ్యాంక్, లెవీ స్టేషన్, పోలీస్ స్టేషన్ తదితర ప్రధాన ప్రభుత్వ స్థావరాలను ఆధీనంలోకి తీసుకున్నట్లు వివరించింది. ముందుగా సురబ్ నగరంలోకి ప్రవేశించిన BLA బీభత్సం సృష్టించింది. నగరంలోని ప్రభుత్వ ఆఫీసులపై దాడి చేసి తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. బ్యాంక్, పోలీస్ స్టేషన్, లెవీ స్టేషన్లను స్వాధీనం చేసుకుంది. BLA దాడుల్లో ఓ సీనియర్ పోలీస్ ఆఫీసర్ కూడా హతమయ్యాడు. పాకిస్తాన్ ఆర్మీ పైన కూడా BLA దాడులు చేసింది. ఇప్పటికే క్వెట్టా, కరాచీ, సురబ్, గిడ్డర్ జాతీయ రహదారులను BLA తన ఆధీనంలోకి తీసుకొని పెట్రోలింగ్ నిర్వహిస్తోంది. ఇలా BLA దూకుడుతో క్రమంగా బలూచిస్తాన్పై పాకిస్తాన్ పట్టును కోల్పోతోంది. ఇప్పటికే బలూచిస్తాన్ తమ సొంత దేశంగా ప్రకటించుకుంది. పాకిస్తాన్ ఆర్మీ బలూచిస్తాన్లోకి వచ్చే ప్రయత్నం చేస్తుంటే ఆర్మీ వాహనాల్ని కూడా ధ్వంసం చేసింది. బలూచిస్తాన్ భారీ ఎత్తున తిరుగుబాటుని బలోపేతం చేసింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇప్పటికే స్వతంత్రాన్ని ప్రకటించుకుంది. మనం విజువల్స్లో చూస్తున్నాం. పాకిస్తాన్లో బలూచిస్తాన్ పోలీస్ స్టేషన్ పైన దాడి జరిగిన దృశ్యాలను చూస్తున్నాం. బలూచి ఆర్మీ పోలీస్ స్టేషన్, ఎక్కడైతే ఈ సురబ్ నగరంలో పోలీస్ స్టేషన్ ఉందో ఆ సురబ్ నగరంలో పోలీస్ స్టేషన్ పైన BLA దాడులు చేస్తున్న విజువల్స్ మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు. BLA తన సత్తాను చాటుకుంటోంది. పాకిస్తాన్ బలహీనత బలూచిస్తాన్ ప్రిమిసిస్లోకి రాకముందే బాంబులు పెట్టి పేల్చేస్తున్న BLA బలూచిస్తాన్ పరిధిలో ఉన్న నగరాలని సొంతం చేసుకుంటూ వస్తోంది. బలూచిస్తాన్ స్వతంత్ర పోరాటం ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో బలూచిస్తాన్ పాకిస్తాన్తో యుద్ధం చేస్తుంది. పాకిస్తాన్, భారత్ విడిపోయిన నాటి నుంచే బలూచిస్తాన్ పాకిస్తాన్లో కలవడానికి ఆసక్తి చూపించట్లేదు. అప్పటి నుంచే BLA ఒక తిరుగుబాటు సంస్థగా తయారైంది. అప్పటి నుంచే BLA బలూచిస్తాన్ విముక్తి కోసం పోరాటం చేస్తోంది. బలూచిస్తాన్ని పాకిస్తాన్ నుంచి వేరు చేయాలని చైనా లాంటి దేశాలకి బలూచిస్తాన్ భూభాగాన్ని అంత ఆర్పణ చేసి అప్పగించాలనే ప్రయత్నం చేస్తుందనేది BLA మొదటి ఆరోపణ. అంతేకాదు ఎంతో విలువైన ఖనిజ సంపద కలిగిన బలూచిస్తాన్ని విదేశాలకి అప్పనంగా అప్పగించే ప్రయత్నం పాకిస్తాన్ మొదటి నుంచి చేస్తుందని బలూచిస్తాన్ యోధులు ఆరోపిస్తున్నారు. బలూచిస్తాన్లో ఇప్పుడు తిరుగుబాటు మరింత బలోపేతమైంది. ఈ సీన్ చూస్తే మీకు అర్థమవుతుంది పాకిస్తాన్ని BLA దళం ఏ స్థాయిలో వణికిస్తుందో. ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీ భయపడుతోంది బలూచిస్తాన్ భూభాగంలోకి వెళ్ళడానికి కానీ, బలూచిస్తాన్ ప్రిమిసెస్లోకి వెళ్ళడానికి కానీ. బలూచిస్తాన్ ఉద్యమం మరింత బలోపేతమైంది. అక్కడి ప్రజల మద్దతు కూడా BLAకు ఉంది. ప్రజలు కూడా పాకిస్తాన్కి వ్యతిరేకంగానే ఉన్నారు. బలవంతంగా పాకిస్తాన్, చైనా, టర్కీ వంటి దేశాల మద్దతుతో బలూచిస్తాన్ ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేస్తూ వస్తుంది. కానీ ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ యాక్టివ్ అయిందో, భారతదేశం ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ని యాక్టివ్ చేసిందో అప్పుడే బలూచిస్తాన్ కూడా సమయం చూసుకొని పాకిస్తాన్ మెడపైన కత్తి పెట్టింది. పాకిస్తాన్ ఆర్మీని, పాకిస్తాన్ని వణికిస్తోంది. పాకిస్తాన్ ప్రభుత్వాన్ని వణికిచ్చింది. మొత్తానికి బలూచిస్తాన్ ఉద్యమం భారత్ ఎప్పుడైతే ఇక్కడి నుంచి ఇటువైపు నుంచి భారత్ ఎప్పుడైతే పాకిస్తాన్ని బలహీనపరిచిందో, ఎప్పుడైతే భారత్ పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి వైమానిక దాడులు చేసిందో, పాకిస్తాన్లోని విమానాశ్రయాలు అలాగే వైమానిక స్థావరాలపైన భారత్ చాలా సునాయాసంగా దాడులు చేసిందో అప్పుడే పాకిస్తాన్ ప్రభుత్వ శక్తి సామర్థ్యాలు బలూచిస్తాన్కి అర్థమయ్యాయి. బలూచిస్తాన్ ఆర్మీకి అర్థమైంది. అప్పటి నుంచే బలూచిస్తాన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ వస్తుంది. సీన్లో చూడొచ్చు మీరు, 2 బాక్సులో విజువల్స్ చూస్తున్నారు. ఒక బాక్సులో బలూచిస్తాన్ దాడులు కనిపిస్తున్నాయి. BLA పాకిస్తాన్ ఆర్మీ పైన చేస్తున్న దాడులు పొగతో కనిపిస్తున్న విజువల్స్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ సీన్ అంతా ఇది బలూచిస్తాన్కి సమీపంలో ఉన్న నగరంలో జరుగుతున్న సురబ్ నగరంలో జరుగుతున్న దాడి. రెండోది వచ్చేసి బలూచిస్తాన్ సురబ్ నగరంలో పోలీస్ స్టేషన్ పైన దాడి చేస్తున్న విజువల్స్. అక్కడ ఒక ఆర్మీని చూడొచ్చు. బలూచిస్తాన్ BLAకి సంబంధించిన ఆర్మీ సభ్యులను చూడొచ్చు. చేతిలో తుపాకులు పట్టుకొని ఉన్నారు. పోలీస్ స్టేషన్ డోర్లు తీసి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. చూడండి, అక్కడ డోర్ని పేల్చేసే సీన్. ఒకసారి ఆ సీన్ చూస్తే మీకు అర్థమవుతుంది. బలూచిస్తాన్ ఆర్మీ ఆ జెండా ఉంది, వాళ్ళ ఆర్మీ
భుజాలపైన వాళ్ళకు బలూచిస్తాన్ బిఎల్ఏ జెండా కూడా, బిఎల్ఏకు ఒక ప్రత్యేకమైన జెండా ఉంది. ఆ డోర్ని బాంబు పెట్టి పేల్చేశారు. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. బాంబు పెట్టి పేల్చేసిన తర్వాత పోలీస్ స్టేషన్లోకి వెళ్ళారు. అక్కడ ప్రజలు కూడా బలూచిస్తాన్ ఆర్మీకి బిఎల్ఏకి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి ఏ విధంగా మద్దతు ప్రకటిస్తున్నారో, ఇలా ఏ విధంగా మద్దతు ఇస్తున్నారో మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఒక్కరు కూడా పోలీస్ స్టేషన్ పైన దాడి జరుగుతుంటే ఆపాలని కానీ అడ్డుకునే ప్రయత్నం కానీ జరగట్లేదు. ఇదంతా చూస్తుంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది, బలూచిస్తాన్ ప్రాంతం అంతా ఇప్పుడు బిఎల్ఏ ఆధీనంలోకి వచ్చిందని. ఇప్పటికే బలూచిస్తాన్ చాలా స్పష్టంగా స్వతంత్రాన్ని ప్రకటించుకుంది. మేము ప్రత్యేక దేశంగా ఏర్పడ్డాము. ఇక్కడ నుంచి ఐక్యరాజ్య సమితి కూడా వినతి చేసింది బలూచిస్తాన్ని ప్రత్యేక దేశంగా గుర్తించాలని. బలూచిస్తాన్ చాలా శక్తివంతమైన ప్రాంతం. బలూచిస్తాన్లో అక్కడ ఉద్యమకారులు కూడా చాలా శక్తివంతంగా పోరాటం చేస్తున్నారు. దాదాపు 7 దశాబ్దాల నుంచి పాకిస్తాన్తో అంతర్గత యుద్ధం చేస్తూనే ఉన్నారు. 7 సంవత్సరాల నుంచి పాకిస్తాన్ ఆర్మీ బలూచిస్తాన్లో ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడ్డా ధీటుగా ఎదుర్కొంటూనే వస్తున్నారు. బలూచిస్తాన్లో ఉన్న హిందువులు కావచ్చు, బలూచిస్తాన్లో ఉన్న ముస్లింలు కావచ్చు. పాకిస్తాన్ అంటే సాధారణంగా పాకిస్తాన్లో ముస్లిం కమ్యూనిటీ అధికంగా ఉంటుంది కాబట్టి ముస్లింలంతా పాకిస్తాన్కి మద్దతు అనుకుంటున్నారు. కానీ బలూచిస్తాన్లో సిచ్యువేషన్ వేరే ఉంది. బలూచిస్తాన్లో అక్కడి ముస్లిం పాపులేషన్ కూడా పాకిస్తాన్ని క్షమించట్లేదు. అక్కడున్న ముస్లిం పాపులేషన్ కూడా పాకిస్తాన్ని వ్యతిరేకిస్తుంది, పాకిస్తాన్ పెత్తనాన్ని వ్యతిరేకిస్తుంది. పాకిస్తాన్ అనేది ఒక పిచ్చి దేశం అనే విషయం బలూచిస్తాన్కి చాలా స్పష్టంగా తెలుసు. పాకిస్తాన్కి తమ ఆస్తులని, తమ సర్వస్వాన్ని అర్పించాలి అనే ఆలోచన బలూచిస్తాన్కి చాలా స్పష్టంగా తెలుసు. బలూచిస్తాన్లో బొగ్గు, రాగి, బంగారు ఖనిజాలు ఉన్నాయి. ఈ ఖనిజాలని దోచుకోవడం కోసం పాకిస్తాన్ చేయని కుట్రంటూ లేదు. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ ఖనిజ సంపద దోపిడీ కోసం చైనాకి ఈ ప్రాంతాన్ని అప్పగించింది. అక్కడ పోర్టుల్ని నిర్మించే ప్రయత్నాలు చేసింది. గ్వాలియర్ అక్కడ పోర్టుల్ని నిర్మించే ప్రయత్నం చేసింది. ఆ పోర్టులపైన కూడా బిఎల్ఏ అప్పుడప్పుడు దాడులు చేస్తూనే ఉంది. మొత్తానికి ఇప్పటికే హైవేలు కావచ్చు, కొన్ని క్వెట్టా, అట్లాగే ఇప్పుడున్న సురబ్ వంటి నగరాలు కావచ్చు, ఈ నగరాలన్నీ ప్రస్తుతానికి బలూచిస్తాన్ ఆధీనంలో ఉన్నాయి. కరాచీ కూడా బలూచిస్తాన్ ఆధీనంలో ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. బలూచిస్తాన్ మొత్తానికి తమ బార్డర్ వరకు భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది. ఇంకా చెప్పాలి అంటే పాకిస్తాన్కి చుక్కలు చూపిస్తుంది బిఎల్ఏ. పాకిస్తాన్ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తుంది. మొత్తానికి బలూచిస్తాన్లో జరుగుతున్న తిరుగుబాటుకి మొత్తం ప్రపంచ దేశాలు ఇప్పుడు మద్దతిస్తాయా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. పాకిస్తాన్కి మద్దతిస్తున్న చైనా బలూచిస్తాన్ కోసమే అని కూడా ఒక చర్చ ఉంది. బలూచిస్తాన్లో ఉన్న గనుల్ని దోచుకోవడం కోసమే గ్రోత్ కారిడార్ని నిర్మిస్తోంది చైనా అని ఒక చర్చ ఉంది. చర్చలన్నింటి నేపథ్యంలో మొత్తానికి బలూచిస్తాన్ ఆర్మీ మాత్రం తమ భూభాగం పైన పట్టును సాధించినట్టుగా తెలుస్తుంది. 2-3 రోజుల క్రితమే పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన వాహనాలు బలూచిస్తాన్ వైపు వెళ్తుంటే ఆ ఆర్మీ వాహనాల్ని వరుసగా చాలా చాకచక్యంగా పేల్చేసింది బిఎల్ఏ. ఒకేసారి దాదాపు 30 వాహనాల్ని బాంబులు పెట్టి లేపేసింది. దీంతో ఆర్మీ బలూచిస్తాన్ వైపు అడుగులు వేయడానికి, పాకిస్తాన్ ఆర్మీ బలూచిస్తాన్ వైపు అడుగులు వేయడానికి భయపడే పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి బలూచిస్తాన్ ఇప్పుడు పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టిస్తుంది, కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. నిన్న పాక్ ప్రధాని చాలా స్పష్టంగా చెప్పారు, అజర్బైజాన్లో టర్కీ, అజర్బైజాన్, పాకిస్తాన్ 3 కలిసి ఒక కుట్రపూరితమైన సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. టర్కీ ఆయుధాలని సప్లై చేస్తే అజర్బైజాన్ కూడా ఆర్థిక సహాయం చేయడానికి పాకిస్తాన్ ముందుకొచ్చింది. ఇదే సమయంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ కొన్ని విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. ఏం చేశారు? భారతదేశం మాకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుందని చెప్పారు. భారతదేశం మేము దాడి చేద్దామని ప్లాన్ చేసుకునే లోపే పాకిస్తాన్లో తుక్కు రేగొట్టిందని, పాకిస్తాన్లో వరుసగా దాడులు చేసి నిద్ర లేకుండా చేసిందని బహిరంగంగా ప్రపంచ మీడియా ముందు అంగీకరించాడు. కానీ అంతకుముందుకు ఇదే షెహబాజ్ షరీఫ్ పాకిస్తాన్లో ఏం చేశాడు? విజయోత్సవ ర్యాలీలు చేశాడు. మే 10వ తేదీకి ముందు సీజ్ ఫైర్ తర్వాత కొత్త వింత నాటకాలు ప్రదర్శించాడు. ఎప్పుడైతే పాకిస్తాన్ ప్రధానమంత్రి అజర్బైజాన్లో ఈ ప్రకటన చేశారో అక్కడే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కూడా ఉన్నారు. అయితే మొత్తానికి బుద్ధి వచ్చినట్టుగా నటిస్తోంది పాకిస్తాన్. కశ్మీర్ పైన చర్చిద్దాం, అట్లాగే సింధు జలాలపైన చర్చిద్దాం, ఉగ్రవాదం పైన చర్చిద్దాం అంటూ భారత ప్రభుత్వానికి ఆదేశాలు పంపిస్తోంది, సందేశాలు పంపిస్తోంది. చర్చలకు భారత ప్రభుత్వం ముందుకు రావాలని అంటుంది. కానీ పాకిస్తాన్లో మాత్రం అక్కడ ఉగ్రవాదులు సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిన్న లష్కరే తోయిబా అధినేత ఎవరైతే హఫీజ్ సయీద్ ఉన్నాడో, ఈ హఫీజ్ సయీద్ పాకిస్తాన్లోని
పంజాబ్ ఏరియాలో ర్యాలీలు చేశాడు. నేను వస్తున్నాను, భారత్ అంతు చూద్దాం, భారత్ పైన రక్తపాతాన్ని కొనసాగిద్దామంటూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నాడు. ఉగ్రవాదుని అప్పగిస్తామని షహబాజ్ షరీఫ్ ఒకవైపు చెప్తుంటే, ఉగ్రవాదులు ప్రభుత్వం పైన ఆధిపత్యాన్ని, అజమాయిషిని ప్రభుత్వం కంటే బలంగా కనిపిస్తున్నారు పాకిస్తాన్లో. ఇటువంటి పరిస్థితుల్లో బలూచిస్తాన్ తమ అవకాశాన్ని తీసుకొని బలూచిస్తాన్ తమ దేశానికి, తమ ప్రాంతానికి స్వతంత్ర దేశంగా స్వతంత్రాన్ని ప్రకటించుకుంది. ఇదంతా చూస్తుంటే పాకిస్తాన్ అంతర్గత యుద్ధంతో దద్దరిల్లిపోతుందని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు భారత్ భయం, మరోవైపు బలూచిస్తాన్ ఒత్తిడి, ఈ రెండు పాకిస్తాన్ ప్రభుత్వానికైతే నిద్ర లేకుండా చేస్తున్నాయని మాత్రం మనం ఇక్కడ చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అసలు మీరేమనుకుంటున్నారు? బలూచిస్తాన్ మరింత బలపడుతుంది అనుకుంటున్నారా? భారత్ మద్దతు కూడా బలూచిస్తాన్ కోరే అవకాశం ఉందనుకుంటున్నారా? అయితే లైవ్లో వస్తున్న ఈ వీడియో కింద మీరు కామెంట్ చేయండి. మీ కామెంట్స్ అద్భుతంగా ఉంటే ఖచ్చితంగా వాటిపైన నేను మరో లైవ్ చేయడానికి రెడీగా ఉన్నాను. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.